జాబ్ పోతాను ముందే తెలుస్తుందా? సార్ కార్డు వాడుకున్నప్పుడు తెలిసినప్పుడు కట్టడానికి తెలియదా మీకు? జాబ్ పోతాను ముందే తెలుస్తుందా? సార్ కార్డు గోకడానికి తెలిసినప్పుడు, కార్డు ఉన్నట్టుగా కార్డు గోకినప్పుడు కట్టడానికి మీకు తెలియదా? కార్డ్ ఏం గోకలేదు నేను. సార్ నేను ఒకటి సార్ నేను అదే చెప్పేది. చెప్తున్నా సార్. రిటర్న్ ఈ బ్రెయిన్ అయిన ఆది అకౌంట్కి మానవుని బ్రెయిన్ స్కాన్ చేస్తే ఇవాళ ఇంకేం మీ బ్రెయిన్ ఇంకా ఇవాళ కాలేదు. మీరు అదే స్టేజ్ లో ఉన్నారు. ఇంకా ఆది మానవ జాతిలో అడవిలోకి వెళ్ళిపోండి, సెట్ అయిపోతారు మీరు. అడవికి వెళ్ళిపోయే వాళ్ళే సార్. మీలాగా అడవిలోకి ఉండే వాళ్ళంతా మీరు బ్యాంకుకి వచ్చి ఇలాంటి మోసాలు చేసుకుంటుంటే అడవిలోకి వెళ్ళిపోవాలి బ్యాంక్ వాళ్ళంతా. ఎందుకంటే మీ ఒక్కరు ప్రజలు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రబి ఛానల్కి. రికవరీ లోపల ఇదొక స్టైల్ ఆఫ్ అరేంజ్మెంట్ అనమాట. కస్టమర్ని మాట్లాడనివ్వకుండా కంటిన్యూస్గా ఏజెంటే మాట్లాడి అరేంజ్మెంట్ చేయడం. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. చెప్పండి. ఇది క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ కట్టాలి కదా సార్. పేమెంట్ ఏమి ఇంకా రిసీవ్ అవుతున్నా ఉన్నది. ఫండ్ ఇష్యూ ఉంది సార్. ఫండ్ ఇష్యూ ఉంది సార్. ఫండ్ ఇష్యూ అనేది మన లైవ్ కాదు కదా. ఫండ్ ఇష్యూ అయితే సెటిల్మెంట్ చేసి క్లోజ్ చేసేయండి. మీకు ఫండ్ ఇష్యూ అంటున్నారు కదా, సెటిల్మెంట్ చేసి క్లోజ్ చేసేయండి. ఇప్పుడు సెటిల్మెంట్ చేసుకోవడానికి ఫండ్ ఇష్యూ మీకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అంటే 3,34,000 ఉంది. ఇది ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అంటే 1,84,000 అవుతాయి సార్. టైం పడుతుంది సార్. నాకు 1,84,000 అవుతుంది సార్. మీకు క్లోజింగ్ అవడానికి. క్లోజింగ్ అవుతుంది ఫుల్ అండ్ ఫైనల్ గా. దాని నుంచి 1 రూపాయి అవుతుంది. హలో, ఇంకా 6 months టైం పడుతుంది సార్. ఇంకా 6 months టైం పడుతుంది. మీరు చెప్పిన లైవ్ కాదు సార్. ఇది 6 months కాదు, లైవ్ కాదు. ఇది అయితే రిటర్న్ అప్ అనే అకౌంట్. ఇది ఎక్కడైనా క్లోజింగ్ అవ్వాలి కాబట్టి మేము అడిగింది. కంప్లైంట్ రైజ్ అయిన అకౌంట్ ఇది. ఏం కంప్లైంట్? ఏ కంప్లైంట్? మీకు లైవ్ కాదు కదా. మనకి రిటర్న్ అయిపోయిన అకౌంట్కి ఏం చేస్తారు? ఏం కంప్లైంట్ ఫైల్ అయింది సార్ అడుగుతున్నా. ఏం రిటర్న్ అయిందంటే ఏంటి? కంప్లైంటే కదా అది. ఏం బకెట్ లో లేదు కదా మీది. లైవ్ కాదు కదా. రైట్ ఆఫ్ అయిన అకౌంట్ అంటున్నాము. రిటర్న్ అయిన అకౌంట్ కి మనకి ఇప్పుడు ఈపై ఫైల్ చేసి మీకు జప్తు చేస్తారు కదా. ఇది చిన్న అమౌంట్ అయితే 10,000 20,000 కాదు కదండి. 3,34,000 పెండింగ్ పెట్టేసి పేమెంట్ కట్టకుండా ఇన్ని నెలకి టైం తీసుకున్నారు. ఏం జప్తు చేస్తారు? ఏం జప్తు చేస్తారు? ఏం జప్తు చేస్తారా? ఈపై ఫైల్ అనేది ఏం చేస్తారు? ప్రతి ఒక్కటి జప్తు అవుతుంది. వాషింగ్ మిషన్ కానీ, టీవీ కానీ అన్ని. ఇది మీకు ఒకరికే కాదు సార్. ఇది ప్రతి ఒక్కటి అప్డేటింగ్ అనేది ప్రతి ఒక్కటి రికార్డింగ్ అవుతూనే ఉంటుంది. మనం మాట్లాడేది తెలియదు అనుకోవద్దండి. ప్రతి ఒక్కటి తెలుసు, తెలియకుండా ఉండదు. తెలియకపోతే బయట వాళ్ళని ఎవరిని అడగండి. మనం డబ్బులు కట్టకుండా మనం డబ్బులు వాడుకొని దగ్గర అనేది మీకు రైట్ ఆఫ్ అయింది. ఇన్ని నెలలుగా మీకు టైం తీసుకున్నారు. ఇది లైవ్ కాదు. లైవ్ అయితే ఈ రోజు రేపు అనుకోవడానికి. నేను రైట్ ఆఫ్ అయింది కాబట్టి వినండి సార్. నేను బట్టలు వాషింగ్ మిషన్ కాదు, బండ పైన బండ తీసుకెళ్ళిపోతారా? బండ మీద ఉతికే వాడికి ఏంటి సార్ ఫోన్ అంతా ఐఫోన్ అంటే మీకు మీ దగ్గర మీ ఫ్యామిలీ దగ్గర డిస్కషన్ చేస్తే అక్కడ మీ ఫ్యామిలీ ఏం చెప్తున్నారు? ఇతనికి అన్నీ ఉన్నాయి సార్, అన్ని డబ్బులన్నీ తీసుకొని ఇతని దగ్గర అడగండి కడతాడు అని చెప్పి మీ ఫ్యామిలీ మొత్తం చెప్తున్నారు. అబద్ధమ్మా కాదు సార్. మీ ఫ్యామిలీ దగ్గర ఎగ్జిక్యూటివ్ మీ ఉన్న అడ్రస్ పంపిస్తే అక్కడ ఈయన కడతాడో కాల్ చేయండి సార్, మేము కట్టిపిస్తామని చెప్పి మీ ఫ్యామిలీ మొత్తం చెప్తున్నారు. ఎవరు చెప్పారు? అంటే అది అబద్ధమా? ఎవరు ఫ్యామిలీ దగ్గర ఎగ్జిక్యూటివ్ వెళ్ళానండి ఇంటి దగ్గరికి. ఏమన్నాడు? ఏమంటున్నారా? డబ్బులు వాడుకున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి అనేది వెళ్ళి అడిగినప్పుడు ఇలా చెప్పారు, మా సన్ కడతాడు, మా కొడుకు కడతాడు అని చెప్పి మీ అమ్మగారు చెప్పారంట. మీ నాన్నగారు చెప్పున్నారు. ఇప్పుడు మీ ఫ్యామిలీ చెప్పకుండా చెప్తారా? మీరు ఏమడిగారు? వెళ్ళి ఏం అడుగుతారు సార్? వెళ్ళి ఏం అడుగుతారు? మీరు ఏమడిగారు సార్? వెళ్ళి వెళ్ళి ఏం అడుగుతారు? వెళ్ళి మీరు ఏజెంట్ ఇంటికి వెళ్ళి ఏమడిగాడు? ఏజెంట్ కాదు సార్. ఏజెంట్ ఎగ్జిక్యూటివ్ వెళ్ళడానికి మీకేం లైవ్ కాదండి. ఎగ్జిక్యూటివ్ పంపించడానికి ఏదో వెళ్ళి అయ్యో బాబు నువ్వు డబ్బులు కట్టు అని పంపించుకుంటూ ఉంటారు కదా. ఇది లైవ్ కాదు కదా. మరి ఏం చేశారు? ఎవరు చెప్పారు మీకు? వాడుకున్న అమౌంట్ ఎలా సార్? మీరు ఇంత అమౌంట్ వాడుకొని తినేసి టైం అనేది టైం ఎవరు ఇచ్చింది మీకు? ఇప్పుడు నేను ఏమంటున్నా, మీకు ఇంటికి వెళ్ళినప్పుడు నేను కడతా అని చెప్పి టైం అనేది మీకు ఇన్ని నెలకి ఎవరు టైం ఇచ్చింది? నేను కడతా అని చెప్పి ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరు చెప్పారు మీకు? సార్ మీరు కడతానంటే ఎప్పుడు కట్టారు? నెల 1,000 రూపాయలు 2,000 కడుతున్నారా? వినండి సార్, మీకు మైండ్ ఫుల్ బ్యాంక్ డొనేషన్ ఇస్తున్నారా? మైండ్ ఫుల్ గా వినడానికి రాదా మీకు? సార్ వినిన తర్వాతనే మీ ట్రాక్ చూసిన తర్వాతనే మాట్లాడుతున్నాము. చూడకుండా ఎవరు మాట్లాడలేదు. ఏం మాట్లాడుతున్నారు? మీరు చూస్తే మాట్లాడుతున్నారు. మీ ట్రాక్ చూస్తే మాట్లాడుతున్నాము. ఏం ట్రాక్ చూసారు? మరి ఏం చూసారా? నువ్వు ఎంత కడుతున్నారు? నెల లక్ష కడుతున్నారు. నెల లక్ష కడుతున్నారు. దేనికి? బ్యాంక్ అయితే డొనేషన్ చేసినట్టుగా చేస్తున్నారా సార్? బ్యాంక్ డొనేషన్ అడిగిందా?
నాకు ఫండ్ ఇష్యూ ఇంకో టైం తీసుకుని కడతాను చెప్తున్నా కదా నేను. అంటే ఫండ్ ఇష్యూ అయితే మీ ఫ్యామిలీ విషయమో, బ్యాంకుకి సంబంధం ఉండదు. నీ ఫండ్ ఇష్యూని తీసుకొచ్చి బ్యాంకు లింక్ చేస్తే ఆడుకునేటప్పుడు ఫండ్ ఇష్యూ అయినప్పుడు, మీకు ఫండ్ ఇష్యూ అయినప్పుడు 5,000 10,000 వాడుకోవాలి, కానీ లక్షలు వాడకూడదే. 2 లక్షలున్నారా మీకు 2.5 లక్షలు అలాగా వాడుకోకూడదే. నేను టైం తీసుకొని సెటిల్ చేస్తాను చెప్తున్నా, ఒక టైం పడుతుంది. టైం తీసుకొని సెటిల్మెంట్ చెప్తుంది. ఇది లైవ్ కాదయ్యా, తెలుగులోనే చెప్పేది, ఇది లైవ్ కాదు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. రిటర్న్ అయిన అకౌంట్కి నీకు లైవ్ కాదు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి సార్. మీకు రిటర్న్ అయిన అకౌంట్కి నేను చెప్పాను సెటిల్మెంట్, మీకు సెటిల్మెంట్ మీకు 3,34,000 చెప్పండి సార్. డబ్బులు లేకపోతే ఏదో ఒకటి మనకి తాకట్టు పెట్టిన తీసుకొచ్చి కట్టాలి సార్ అన్నాము. ఇది 1 నెల 2 నెలలు కాదు, మీది అకౌంట్ పెండింగ్ ఉండేది. ఎన్ని నెలలు అవుతుంది కట్టకుండా పెండింగ్ పెట్టి? 1 or 2 months కాదు, ఇది దగ్గర ఎన్ని నెలలు అవుతుంది కట్టకుండా పెండింగ్ పెట్టి? తాకట్టు ఏం పెట్టాలి చెప్పండి సార్. తాకట్టు ఏం పెట్టాలంటే వాడుకునేటప్పుడు నువ్వు ఎలా సార్ వాడుకున్నారు? డబ్బులు ఉన్నప్పుడు నువ్వు వాడుకునేటప్పుడు 5,000 10,000 కదా వాడుకోవాల్సింది. అది మాత్రం ఎట్లా వాడుకున్నాడు? ఉన్న కార్డు అంటే గోకడానికి తెలుసు కదా, కట్టడానికి తెలీదా? జాబ్ పోతే ముందు తెలుస్తుంది సార్. కార్డు వాడుకున్నప్పుడు తెలిసినప్పుడు కట్టడానికి తెలీదా మీకు? జాబ్ పోతాను ముందే తెలుస్తుందా సార్? కార్డు గోకడానికి తెలిసినప్పుడు, కార్డు ఉన్నట్టుగా కార్డు గోకినప్పుడు కట్టడానికి మీకు తెలియదా? కార్డు ఏం గోకలేదు నేను. గోకలేకపోతే ఎట్లా వచ్చింది నీకు? దొంగతనం చేసావు బ్యాంక్ దగ్గరకు వచ్చి, నేను దొంగతనం చేశాను మీకు బ్యాంక్ లోకి వచ్చి అని చెప్పావా? రికార్డింగ్ చేసుకో, అది కూడా రికార్డింగ్ అవ్వాలి కదా. దొంగతనం చేసావా బ్యాంక్ లో? దొంగతనం చేసావా? స్వైప్ చేసా కార్డు గోకలే. స్వైప్ చేశారంటే కార్డు దిగారు కదా, దిగితే టోటల్ అమౌంట్ స్వైప్ చేశారు కదా, ఊరికి వచ్చిందా? మీ సొంత డబ్బులు, అది ప్రజల డబ్బే కదా, ప్రజల డబ్బా కాదా సార్? మినిమం ఎవరో కట్టమన్నారు మిమ్మల్ని, బ్యాంక్కి డొనేషన్ వేస్తున్నారు. నేను అడిగింది అందుకే. ఇప్పుడు ఏమన్నాను, మీరు టోటల్ అమౌంట్ కట్టలేని పట్టిందో నేను సెటిల్మెంట్ చెప్పాను సార్. మీరు సెటిల్మెంట్ చేసుకొని 1,84,000 అలా వస్తుంది, క్లోజ్ చేసేయండి అన్నాము. ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్, దాని నుంచి 1 రూపాయి కట్టాల్సిన అవసరం లేదని. నాకు మీరు చెప్పిన అమౌంట్ టైం పడుతుంది చెప్తున్నా కదా సార్. నేను అర్థం కాలేదు. 6 months టైం పడుతుంది నాకు. అందుకే చెప్తున్నాను, ఇది లైవ్ కాదు. మీరు తినేటప్పుడు 5,000 వాడుకోవాలి, కానీ ఒకేసారి కార్డు గోకూడదు కదా సార్. కార్డు అనేది 2,70,000 అంటే 57,000 రూపాయలు వాడుకున్నప్పుడు సార్ మళ్ళీ చెప్పగలరు. తినింది కడుపే కదా వెళ్ళింది, కడుపు నుంచి మళ్ళీ తింటావా? కడుపుకి వెళ్ళింది మళ్ళీ తింటా దాన్ని. నేను చెప్పాను తింటా అని చెప్పి, ఎందుకు వస్తున్నాం అట్లా సార్? అలాగే కాదు సార్, ఇది అకౌంట్ అని లైవ్ లో లేదు. రిటర్న్ అయిన అకౌంట్ కి మీకు ఒకటి టోటల్ అమౌంట్ క్లోజ్ చేయండి, లేదని వాళ్ళ కాదని సెటిల్మెంట్ చేసుకుని క్లోజ్ చేసేయండి అని చెప్పాము. సెటిల్మెంట్ చేసి క్లోజ్ చేసేయండి అన్నాము. దీనికి టైం లేదని చెప్పి దీనికి ఎక్స్ప్లెయిన్ చేసాము. చెప్పండి ఏం చేద్దాం? నేను చెప్పింది చెప్పుకున్నాం. ఏం చెప్తారు దీంట్లో? ఏం చేద్దాం చెప్పండి. ఇప్పుడు పేమెంట్ క్లోజింగ్ అవ్వాలి సార్. ఒకటి టోటల్ అమౌంట్ సెటిల్మెంట్ చేస్తుంది. నాకు ఫండ్ ఇష్యూ ఉందని చెప్పేసి మీతో ఫండ్ ఇష్యూ ఏంటో అది మీ ఫ్యామిలీ విషయం. ఫండ్ ఇష్యూ ఏది ఇచ్చినా అది మీ ఫ్యామిలీ విషయం, దాని బ్యాంక్ లో ఇన్వాల్వ్ చేయవద్దు. మీ ఫండ్ ఇష్యూ నాకు హెల్త్ కండిషన్ బాగలేదు, నేను ఐసీలో పడుకున్నాను, నాకు హాస్పిటలైజేషన్ ఉన్నాను అంటే అదంతా ఇన్వాల్వ్ చేయరు. షుగర్ ఉందా నీకు? దీంట్లో ఇన్వాల్వ్ చేయరు. షుగర్ ఉందా? నీకు రాసి ఇచ్చావా? నువ్వు వాడుకునేటప్పుడు కార్డు వాడుకునేటప్పుడు నాకు ఫండ్, నేను కార్డు వాడుకునేటప్పుడు షుగర్ ఉందా? ఏమే మీకు షుగర్ ఉందా అంటున్నా? షుగర్ మీకుంటాయి సార్, షుగర్ మీకు ఉంటాయి. ఎందుకంటే నువ్వు వాడుకున్నావు కదా, చిన్న అమౌంట్ కాదు కదా. 5,000 10,000 అంటే మనకు పెద్ద ఉంటుంది. వాడుకున్న అమౌంట్ 2,57,000 వాడేస్తారు. 2,57,000 1 రూపీ 2 రూపీస్ కాదు సార్, 2,57,000 ఇంట్రెస్ట్ విత్ డీపీఎస్ ఛార్జ్ తో కలిపి, డిలే పేమెంట్ ఛార్జ్ తో కలిపి 3,34,000. 10 సార్లు చెప్పారు మీరు. ఏం చెప్పాం సార్? 3,34,000 పెండింగ్ పెట్టేసి చెప్పాను అంటున్నారు. సెటిల్మెంట్ చేశారు దీనికి. ఏంటి 10,000 20,000 చెప్పింది చెప్పడానికి? 3,34,000 సార్, 3,34,000 సార్. చిన్న అమౌంట్ లాగా మీరు చెప్పేస్తున్నారు. ఏదో చెప్పేస్తున్నారని చెప్పండి. చెప్పేస్తున్నారు అంటున్నారు. 3,34,000 సార్. వాడుకున్న అమౌంట్ 2,57,000. చిన్న అమౌంట్ అది. ఏం చిన్న అమౌంటా? పెద్ద అమౌంట్. వాడుకునేటప్పుడు కార్డు మనకి స్వైప్ చేయడానికి తెలిసినప్పుడు కట్టని తెలీదా? తెలియదు సార్. కార్డు స్వైప్ చేసినప్పుడు కట్టని తెలీదా మీకు? తెలియకుండా ఎట్లా వాడుకుంటారు? కార్డు తెలియనప్పుడు కార్డు సరెండర్ చేయాలి కదా, తెలీదా? కార్డు సరెండర్ నీ సొంత డబ్బులా? నీ ఫ్యామిలీ అనేది సంపాదించిన కార్డు రూపాయలు నేను ఇస్తున్నానే బాబు, నేను వాడుకో బాబు అని చెప్పుకున్నారా? లేదు కదా, ప్రజల డబ్బే కదా సార్ ఇది. ఇంకా గట్టిగా చెప్పండి సార్. ఉందా లేదా? గట్టిగా అరవండి. నేను గట్టిగా అరవట్లేదు, నీకు మాట్లాడడం వినిపిస్తుంది. నేను గట్టిగా అరవడానికి కాదు. కార్డు మీరు నువ్వు గట్టిగా అరవచ్చినా ఏమొచ్చినా నాకు ఎలాంటి నాకు గట్టిగా అరవ, నేను నార్మల్ గానే మాట్లాడుతున్నా. నేను నార్మల్ గానే మాట్లాడుతున్నాను సార్. నేను నార్మల్ గానే మాట్లాడుతున్నా. మీరు వచ్చి ఏదో అనుకుంటున్నారు, గట్టిగా వస్తున్నా. మీకు అలా వాయిస్ అలా వినపడుతుంది, కానీ నేను నార్మల్ గానే మాట్లాడుతున్నా. కానీ క్రెడిట్ కార్డ్ డబ్బులు అనేది కట్టాలా? మీరు రిటర్న్ అయింది అకౌంట్ అనేది క్లోజింగ్ అవ్వాలా?
క్లోజింగ్ నువ్వు టోటల్ అమౌంట్ క్లోజ్ చేస్తావు, క్లోజ్ చేసి ఇప్పుడు లేదు నాకు సెటిల్మెంట్ అంటే 1,84,000 క్లోజ్ చేసి క్లియర్ చేసేద్దాం. ఎందుకు ఆర్గ్యుమెంట్ చేయడము? ఆర్గ్యుమెంట్ ఎవరు చేస్తారు సార్, నేను మీరా? క్లియర్ చేసేయండి సార్, ఎందుకు ఆర్గ్యుమెంట్ చేస్తుంది? ఏది 1 or 2 months 2021లో కార్డు తీసుకొని ఇప్పుడు దాకా ఎన్ని నెలలు అవుతుంది సార్? 2020 కూడా కార్లు వేసుకుంటే దాని లాస్ట్ పేమెంట్ చెక్ చేయ ఒకసారి. ఇదే 2020 పేమెంట్ చెప్పండి. మినిమం ఎవరు కట్టమనండి? బ్యాంక్ డొనేషన్ ఏమని నేను అడగలేదే, డొనేషన్ కట్టని చెప్పారా? బ్యాంక్ నీకు డొనేషన్ ఇవ్వని కట్టమనిందా లేదా వాడుకున్న కట్టాలని చెప్పిందా? డబ్బులు లేవు కదా. డబ్బులు లేకపోతే కార్డు ఎందుకు వాడుకున్నావు? నీ దగ్గర ఏ చేత వల్ల కానీ వాళ్ళ చేత కాని పడుతుందో కార్డు ఎందుకు వాడుకోవడము? నీ వల్ల నా వాళ్ళ చేత కాదు సార్, నేను వాడుకోవడానికి నా వాళ్ళకి కాదన్నప్పుడు 5,000 10,000 వాడుకుంటారు కానీ ఉన్న కార్డు స్వైప్ చేయరు కదా ఇష్టం వచ్చినట్టుగా. జాబ్ ఇష్టం వచ్చినట్టుగా స్వైప్ చేస్తారా సార్? గెట్ చేశానా? ఇష్టం వచ్చినట్టుగా స్వైప్ చేస్తారా? జాబ్ పోతుందని గెట్ చేశానా? కస్టమర్ జాబ్ పోతుందని గెట్ చేస్తారా? ఏంటి నువ్వు జాబ్ పోయిందో, నీకు హెల్త్ కండిషన్ బాగలేకపోయిందో, లేదా నువ్వు హాస్పిటలైజ్ ఉన్నావో అదంతా నీ కర్మండి. బ్యాంక్ వాళ్ళు రాసి ఇవ్వలేదు, దాన్ని తీసుకొచ్చి నాకు లింక్ చేస్తున్నారు. నేను జాబ్ లెస్ లో లేదు అది లేదు ఇది లేదంటే కూడా సార్ నీకు లేనప్పుడు సర్టిఫికేట్ ఇచ్చావు కదా సార్, నువ్వు లేదంటున్నావు కదా సార్, దానికి కూడా నేను సెటిల్మెంట్ కదా ఇచ్చింది. నీ వల్ల టోటల్ అమౌంట్ కట్టలేని బట్టి సెటిల్మెంట్ కూడా ప్రొవైడ్ చేసింది. మీతో నేను మల్టిపుల్ టైమ్స్ మాట్లాడాను. మీ మల్టిపుల్ టైమ్స్ కస్టమర్ ని మాట్లాడనివ్వకుండా కంటిన్యూగా ఒక రోబోలకు వర్క్ చేస్తారు. ఉన్న క్రియేటివిటీ చెప్తున్నా కదా. ఎట్లా అంటే ఒక ఆదిమానవ మనిషి ఉంటాడా, ఆదిమానవ అదే రేస్ లో ఉన్నావు ఇంకా నువ్వు. ఇవాళ వాళ్ళే ఇంకా అదే రేస్ లో ఎక్కువ సార్ ఉంటారు. మీ డబ్బులు అయితే ఇదే మీ డబ్బులు ఇదే సొంత డబ్బులు అయితే మీ ఫ్యామిలీ దగ్గర ఒక్క రూపాయి ఎవరైనా తీసుకోండి, నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తావో ఎక్కడెక్కడ ఏమేమి చేస్తావో అన్ని కూడా నీకు ప్రజల డబ్బులు ఎవరు చెప్పండి మీకు? టైం నీకు రైట్ ఆఫ్ నీకు రిటర్న్ అయిన అకౌంట్ సార్, టైం రిటర్న్ చెప్పినప్పుడు తెలియదు. చదువుకున్న వాడే కదా సార్, చదువుకున్న వల్ల కాదా సార్? మీరు వెళ్ళండి సార్, అందుకే మీరు వెళ్ళండి సార్, తప్పు లేదు అంటున్నాము. అప్రోచ్ అవ్వమని మీకు అప్పుడే అప్రోచ్ అవ్వమని ఎప్పుడో చెప్పారు. వింటారా విన్నారా? చెప్పండి. మీరు సేమ్ ప్రాసెస్ మీతోటి ఆల్మోస్ట్ ఒక 2-3 hours మాట్లాడినా టోటల్ అన్ని కాల్స్ కలిపి. సో మీతో అన్ని కాల్స్ కలిపి నేను ఒక 2-3 hours మాట్లాడినా. ఎప్పుడు మాట్లాడినా కస్టమర్ ని మాట్లాడివ్వకుండా ఏదో సోది చెప్తా ఉంటారు మీరు. ఇన్ని వాడారు అన్ని వాడారు. దొంగలాగా మాట్లాడితే నిజాయితీగా మాట్లాడు, దొంగలాగా మాట్లాడితే అవును సార్ దొంగ అంటారు. ఎందుకంటే డబ్బులు వాడుకోకుండా బ్యాంక్ ఏమారుస్తున్నారు. మీ అయ్యా ఇంట్లో దొంగతనం చేసినా ఎవరి దొంగతనం చేసిన? అవును మీరు దొంగ అప్పుడు నిజాయితీ సార్. సార్ నిజాయితీగా నేను బ్యాంక్ బ్యాంక్ చెప్పండి, బ్యాంకు ఏమార్చుకుంటే నిజాయితీగా మాట్లాడుతానని చెప్పండి. గుండెలపై మాట్లాడండి సార్, మీ గుండెలపైన చేసి మాట్లాడండి. నేను బ్యాంక్ ఏమార్చలేదు, ఇంతవరకు నేను అలాంటి మోసగాడిని కాదు, నేను ఇలాగ తప్పు చేయలేదని చెప్పి మాట్లాడండి. గుండెల పైన కాదు వినండి నేను చెప్పేది. నేను దొంగ వినండి, నేను మాట్లాడేవాడు. అవును సార్, మీరు బ్యాంక్ 2021 ఎక్కడ 2025 ఎక్కడ సార్? అరే 2021 ఎక్కడ ఆగిపోయి 6 months అవుతుంది పేమెంట్. ఏంటి పేమెంట్ ఆగిపోయి 4 సంవత్సరాలు కాలేదు. దాని ముందు నువ్వు కట్టింటే ఎప్పుడు క్లోజ్ చేయండి 2021 ఎక్కడ? నేను మీరు కట్టినప్పుడు మీరు కార్డు యూజ్ చేసినప్పుడు మీరు కట్టుంటే ఇంతదాకా 2025 దాకా తీసుకొస్తారా? ఒక 2,57,000ని 2021 నుంచి మీరు కట్టుకుంటున్నారా సార్? పేమెంట్ చేసి ఎన్ని మంత్స్ అవుతుంది? లాస్ట్ పేమెంట్ ఎప్పుడు వచ్చింది మీకు? ఇప్పుడు పేమెంట్ చేసి ఎన్ని మంత్స్ సార్? పేమెంట్ చేసి ఎన్ని మంత్స్ అవుతుంది చెప్పండి సార్. అరవకండి మీరు అట్లా, అర్థమైందా? ఏంటి లాస్ట్ పేమెంట్ ఎప్పుడు వచ్చింది చెప్పండి దీనికి. లాస్ట్ పేమెంట్ మినిమం పేమెంట్ అంతా లెక్క తీసుకోరండి. మిమ్మల్ని మినిమం పేమెంట్ కట్టమని చెప్పారా? అరే మినిమం పేమెంట్ వస్తే మినిమం పేమెంట్ కట్టమని చెప్పారా సార్? మినిమం పేమెంట్ కట్టండి. నువ్వు బ్యాంకు డొనేషన్ ఇవ్వట్లేదు, తెలుగులోనే అడిగేది. నిన్ను బ్యాంకు డొనేషన్ ఇవ్వద్దు, బ్యాంకు చేత కాకపోతే నీ సెటిల్మెంట్ చేసుకుని క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవాలా బాబు. డొనేషన్ ఇవ్వమని ఎవరు అడగట్లా, నువ్వు బ్యాంకు డొనేషన్ చెప్పట్లా. మరి నీకు అంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నీకు అర్థం కదా? వల్ల కాకపోతే ఒకే ఒక మాట అండి గమనిస్తారు సార్, నేను ఒకటి సార్ నేను చెప్పేది. స్కాన్ చేస్తే ఇవాళ ఇంకేం ఇంకా ఇవాళ కాలేదు, మీరు అదే స్టేజ్ లో ఉన్నారు. ఇంకా ఆది మానవ జాతిలో అడవిలోకి వెళ్ళిపోండి, సెట్ అయిపోతారు మీరు. అడవికి వెళ్ళిపోయే వాళ్ళే సార్, మీలాగా అడవిలోకి ఉండే వాళ్ళంతా మీరు బ్యాంకుకి వచ్చి ఇలాంటి మోసాలు చేసుకుంటుంటే అడవిలోకి వెళ్ళిపోవాలి బ్యాంక్ వాళ్ళంతా.
ఎందుకంటే మీ ఒక్కరు అందరూ ప్రజలు అందరూ ఒకేలాగా ఉంటారు, అందరూ బాగానే ఉన్నారు సార్. ఏదో ఒక్క పర్సన్ మీరు ఒక్కరే అనుకుంటారు సార్ నాకు తెలిసి. సార్ మీరు ఒక్కరే అనుకుంటారు సార్ నాకు తెలిసి. కస్టమర్ ఏం చెప్తున్నాడు, ఎందుకు పేమెంట్ అయిపోయింది, ఎప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఇలాంటివన్నీ మీరు డిస్కషన్ చేయాలి. ఏది సార్ ఇంటెన్షన్ డిఫాల్ట్ గా మీరండి బ్యాంక్ పేమెంట్ అవాయిడ్ చేసి పేమెంట్ కట్టకుండా అదే చెప్తున్నా కదా. నీ బ్రెయిన్ ఇవ్వాలి కాలేదు, నువ్వు ఇవ్వాలి కాలేదు, సీదా నువ్వు బ్యాంక్ లో పని కానీ సీదా బ్యాంక్ పని చేయకుండానే ప్రజలు మీలాగా వాళ్ళనే కదా సార్ బ్యాంక్ ఏమార్చుకుంటున్నారు, ప్రజలు అలాంటి మోసపోతున్నారు. బ్యాంక్ లో డబ్బులు ఇచ్చినప్పుడు మీలాగా ఒక ప్రశ్న వల్లనే కస్టమర్ అనేది ఎవరు అని అనలేదు సార్. నువ్వు ఇవ్వాలి కాలేదు, నీ బ్రెయిన్ ఇవ్వాలి కాలేదు, కస్టమర్ చెప్పిన ప్రాబ్లం మీకు అసలు వినబడలేదు. పాయింట్ టు పాయింట్ మాట్లాడడం రాదు, ఏదో ఆది మానవం లాగా మాట్లాడదా ఉండవు. రికవర్ వరకే ఆది మానవం లాగా మాట్లాడుతున్నారు కదా సార్. మీరు ఆది మానవులు, మేము ఆది మానవులే సార్. కానీ అవుట్పుట్ జీరో. నా లెక్క ప్రకారం నాలెడ్జ్ ఉంది కదా, నాలెడ్జ్ బుర్ర ఉన్నట్లయితే ఆ బుర్ర ఉన్నట్టయితే మంచిగా మాట్లాడడం మీకు మంచిగా క్లోజ్ అయి ఉండదు కదా. మీ వల్ల ఏజెన్సీ బుర్ర మంచిగానే ఉంది కదా సార్. మీకు బుర్ర పనిచేసినట్లయితే ఇన్నెలగా హాస్పిటల్స్ అవసరం సార్. నీ వల్ల కంపెనీకి బొక్క అంటున్నా, పెద్ద బొక్క. నీలాంటి 100 మందిని బ్యాంక్ పెట్టుకుందంటే దివాలా ఇస్తుంది బ్యాంకులని. మాలాగా 100 మంది ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నారు కాబట్టి కస్టమర్లకి మంచి కస్టమర్లకి మీలాగా బ్యాంక్ ఏమార్చుకొని బ్యాంక్ ఏమార్చుకుంటూ బ్యాంక్ అని మోసాలు చెప్పుకుని తిరగమని చెప్పలేదు ఎవరు. ఇంతమంది కస్టమర్ ఎవరు తిరగలేదు అలాగా సార్. ఇలాగ ఇంతమంది తిరగలేదు సార్. మీలాగా మాట్లాడుతూ లైన్ ఉందా, ఆది మానవులు అయితే ఆది మానవులు నువ్వు పుట్టావు కార్డు వాడుకొని అంత నాలెడ్జ్ లేకుండా ఉన్నారు. సత్య హరిచంద్ర ఓకేనా, నేను ఫ్రాడ్ కదా, వెళ్ళి కంప్లైంట్ చేయి సార్. అది మీరు వెళ్ళండి సార్. ఇలా బ్యాంక్ వాళ్ళు నేను డబ్బులు కట్టుకుని ఉన్నాను, బ్యాంక్ వాళ్ళు మంచిగా చెప్తున్నా కూడా నేను పట్టించుకోవట్లేదు. హలో ఫోన్ చేసిన చెప్పండి సార్. అరేంజ్మెంట్లో ఇదొక స్టైల్ అనమాట. కస్టమర్ని మాట్లాడనివ్వకుండా ఏజెంటే కంటిన్యూస్గా మాట్లాడి కస్టమర్ మాట్లాడిన దాంతో సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సో కాల్ కట్ చేయడం. సో మీరు గంటసేపు మాట్లాడతారు కానీ మీరు చెప్పిన దానికి అతను చెప్పిన దానికి సంబంధం ఉండదు. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.